నెల రోజుల పాటు పూజాది కార్యక్రమాలు చేసిన వాళ్ళు అయిపోయింది కదా అని చెప్పేసేసి కాకుండా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున ఈసారి సోమవారం వచ్చింది. చాలా విశేషము. పైగా జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఆ రోజున ఉదయాన్నే మళ్ళీ బ్రహ్మముహూర్త కాలంలో స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని చక్కగా ఈశ్వరుని ఆరాధన చేసేవాళ్ళు శివాష్టోత్తరము, శివ సహస్రనామం, విష్ణు అష్టోత్తరము, విష్ణు సహస్రనామ పారాయణము అవన్నీ చేసుకొని నైవేద్యము పాలు ఇతర పండ్ల పదార్థాలు నైవేద్యంగా పెట్టవచ్చు. పెట్టిన తర్వాత ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇక్కడ ఒక విశేషం ఉన్నది. నెల రోజుల పాటు కార్తీక మాసం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అవును గురువుగారు. కాబట్టి కొంత నెల రోజుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చి మహిళలు ఇబ్బందులు పడి 4 రోజులు ఋతుక్రమం వచ్చి ఇబ్బంది పడి చేసుకోలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి దాన్ని సంపూర్ణత చేసేటందుకోసమై ఈ యొక్క పోలి పాడ్యమి అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఆవు నేతితో ముంచినటువంటి 30 ఒత్తులతో దీపారాధన చేయాలి.